ఇలాగ బిస్కెట్స్ లాగా బార్స్ లాగా కొనుక్కోవాలి అంటే మనం ఫ్యూచర్ లో ఆ టైప్ ఆఫ్ మోడల్స్ చేయించుకోవాలి ఆర్నమెంటల్ గా అంటేనే మనం అలా కొనుక్కోవాలి. అలా కూడా కొనొద్దు. ఇప్పుడు 10 years లో గోల్డ్ పెరగదు అనేది నిజమైతే 10 years నేను బిస్కెట్ కొని పెట్టుకునే బదులు ఈ 10 years బ్యాంక్ ఎఫ్డి చేస్తే కూడా నాకు అమౌంట్ డబుల్ అయిపోద్ది కదా 7% లో. అప్పుడు డబుల్ ది గోల్డ్ వస్తుంది కదా. బ్యాంక్ ఎఫ్డి గ్యారంటీగా డబుల్ అవుద్ది. ఇప్పుడు 7% లో మీరు లాక్ చేసుకుంటే గోల్డ్ నెక్స్ట్ 10 years లో డబుల్ అవుద్దని గ్యారంటీ లేదు. ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడు మనం 1947 నుంచి 66 వరకు పెరగలేదన్నాం కదా, అలా రిపీట్ అయింది అనుకోండి, మీ 10 గ్రామ్ గోల్డ్ విల్ రిమైన్ 10 గ్రామ్ గోల్డ్. ఇఫ్ అవ్వకుండా ఈ 1 lakh అదే ఒక తులం ఇప్పుడు ఏదైతే 1 lakh ఉందో అది 4 తులాలకు 5 తులాలకు వెళ్ళిపోతే లక్షలకి అదే ఆ పాసిబిలిటీ లేదు కదా. హార్డ్లీ ఎప్పుడు చూసాం, 1972లో ఒకసారి చూసాం, రీసెంట్ గా ఒకసారి చూసాం. మొత్తం హిస్టరీలో 2 సార్లు అయింది క్విక్ గా. ఇంకా క్విక్ అంటే 6 years అయింది. గోల్డ్ ప్రైస్ పెరగకపోతే నాకు 10 years తర్వాత కూడా అదే ఉంటుంది. ఈ 10 గ్రామ్ కొనే డబ్బులు నేను బ్యాంక్ అప్డీలు వేసుకుంటే 10 years లో నా మనీ డబుల్ అయిపోద్ది కదా. అప్పుడు నాకు డబుల్ ది గోల్డ్ వస్తుంది కదా వెయిట్.